సో కాంతా సినిమా అయితే నైట్ చూశాను. నాకు కాంతా ఎలా అనిపించింది అంటే ఒక డాక్యుమెంటరీ ఫిలిం లాగా అనిపించింది. అది వాళ్ళు డైరెక్టర్ అండ్ టీమ్ డాక్యుమెంటరీ అని చెప్పుంటే దానికి ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు. బికాస్ డాక్యుమెంటరీ మనం ఎలా చూస్తాం, ఖాళీగా ఇంట్లో స్కిప్ కొడుతూ ఏదైనా అన్వాంటెడ్ సీన్స్, స్లో నరేషన్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తాం. ఇక్కడ థియేటర్ కాబట్టి ఆ ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ నాకైతే లేక నాకు ఆ డాక్యుమెంటరీలో అనిపించింది. స్లో నరేషన్, కంప్లీట్ స్లో ప్లేస్. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఫాస్ట్ స్క్రీన్ ప్లేకి అలవాటు పడిపోయాం, రేసింగ్ స్క్రీన్ ప్లేకి. అది లేకపోవడం ఒకటి నెగిటివ్ అనిపించింది. అండ్ పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. నాకు తెలిసి అయితే దుల్కర్ గారి పెర్ఫార్మెన్స్కి ఖచ్చితంగా నేషనల్ అవార్డు అయితే పక్కా అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఈ సినిమాతో. ఎందుకంటే కొన్ని సీన్స్లో ఆయన యాక్షన్, ఆయన ఎక్స్ప్రెషన్స్ అబ్బాబ్బాబ్బా. అండ్ రానా గారు వచ్చిన తర్వాత అయితే సెకండ్ హాఫ్ ఆయన సర్కాస్టిక్ స్మైల్తో ఆ హట్ట కూడా ఎవరు అని తెలుసుకునే ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అంత బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే స్లోగా ఉంది, చాలా స్లోగా. ఎలా అంటే ఒక 2-3 సీన్స్లో పడుకున్నానా లేదా అనేది నాకే గుర్తురాట్లేదు. పడుకుని లేచిన తర్వాత కూడా సినిమా అక్కడే ఉంది, కదలలేదు ముందుకి సినిమా. సో అంత స్లో పేస్లో ఉందన్నమాట సినిమా కంప్లీట్గా. సో అదొక్కటి నెగిటివ్ అనిపించింది. డాక్యుమెంటరీ అని చెప్పుకుంటే బాగుండేది అన్నారు, బట్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ వర్ టూ గుడ్. సినిమాకి అది ఒకటి ప్లస్ పాయింట్. అండ్ పెర్ఫార్మెన్సెస్ వర్ పీక్స్. సో దాన్ని ఒకే సెటప్లో సినిమా తీయడం అనేది కూడా చాలా రిస్కీ ఈ రోజుల్లో. అలాంటి అటెంప్ట్ చేశారు కాబట్టి ఆ ఒక్క అటెంప్ట్కి అండ్ పెర్ఫార్మెన్సెస్కి కలిపి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. అదర్ దాన్ దట్ సినిమా వెరీ స్లో. అన్న ఇందాక కాంతా సినిమా చూడడం జరిగింది, చాలా క్రేజ్ అనిపించింది. నాకు బాగా నచ్చింది ఏంటంటే దుల్కర్ సల్మాన్ పర్ఫార్మెన్స్ చాలా పీక్స్ ఉంటుంది అనమాట. సో ఆయనకి పర్ఫార్మెన్స్ కి మనం గద్దర్ అవార్డు, నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు ఇచ్చిన తప్పులేని ఫీలింగ్ అంశం అనమాట. సో మనం రీసెంట్ చూసినటువంటి లక్కీ భాస్కర్ కానీ, సీతారామం కానీ, సో అంతకు మించిన రేంజ్ అయితే ఈ సినిమా కాంతా కనిపిస్తుంది. సో ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం అంటే ఒక ఏమంటారు కదా, పాత సినిమాలు చూస్తుంటారు కదా, జగదేక వీరుడు, అంతలోక సుందరి, మాయాదీపం, ఆ జోనర్లో ఫస్ట్ హాఫ్ రన్ అవుతుంటది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం అంటే ఇన్వెస్టిగేషన్ పోలీసు లాగా అనిపిస్తుంది అనమాట. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి రాణా దగ్గుపాటి ఒక 20 minutes మొత్తం గ్రాప్ చేశాడు. రాణా దగ్గుపాటి అయితే స్కిల్లింగ్ అని చెప్పొచ్చు. ఆయన వచ్చిన ఒక 20 minutes అయితే చాలా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఫీలింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా క్రేజ్ అనిపిస్తుంది. భాగసి బొరుసు నిజంగా చాలా మంది ఆ సావిత్రి మేడంని కీర్తి సురేష్తో పోలుస్తారు, కానీ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు భాగసి బొరుసుని మన సావిత్రి మేడంతో పోలుస్తారు అనమాట. అంత క్రేజ్ అనిపించింది. చాలా మంచి అంటే ఇన్వెస్టిగేషన్ జోనర్ పరంగానే. సో మన బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా, ఓల్డెన్ డేస్ ఉన్న బ్యాక్గ్రౌండ్ మూవీస్ కూడా కనెక్ట్ అవుతాయి కాబట్టి ఓవరాల్ అయితే నిజంగా నాకు అనిపించింది దుల్కర్ సల్మాన్ నిజంగా లక్కీ భాస్కర్ కన్నా కూడా, సో సీతారామం కన్నా కూడా ఈ సినిమా చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఆయన పర్ఫార్మెన్స్ అయితే అసలు 100కి అవుట్ ఆఫ్ 100 ఇవ్వచ్చు అన్న. అసలు ఎక్కడ తగ్గలేదు. నిజంగా ఇటువంటి వ్యక్తి ఇట్లాంటి సినిమాకి గద్దర్ అవార్డ్స్, నేషనల్ అవార్డు రావాలని మనస్ఫూర్తి దొరకడం నాకైతే చాలా బాగా నచ్చింది. సో నిజంగా ఈ సినిమా కొన్ని పార్ట్స్ కూడా చాలా క్రేజ్ అనిపిస్తాయి. ఎటకలకి అయితే సినిమా చాలా క్రేజ్ అనిపిస్తుంది. ఈ సినిమాలో నాకు దుల్కర్ సల్మాన్ కన్నా కూడా రాణా దగ్గుపాటి యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో ఈ సినిమాకి రాణా దగ్గుపాటి హీరో అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఆ విషయాలు సినిమా చాలా బాగుంది. ప్రొడ్యూసర్ రాణా దగ్గుపాటి, దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్ ఉండడం వల్ల సినిమా చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఆ విషయాలు బేస్ నిజంగా కాంతా సినిమా మంచి టోటల్ మనస్ఫూర్తి దొరకకుండా నేను 5కి 4.5 ఇస్తాను.